జగన్ గారు తన మేనిఫెస్టోని తీసుకొచ్చారు. తన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన నవరత్నాలను నమ్ముకొని ఒక 4-5 పథకాలకు బడ్జెట్ పెంచి కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు జగన్ గారు. తన మేనిఫెస్టోలో పెద్దగా కొత్తగా ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలు ఏమీ ఇవ్వలేదు జగన్ గారు. గతంలో తాను ఇచ్చిన నవరత్నాలను నమ్ముకొని ఆ నవరత్నాలతోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు జగన్ గారు. జగన్ గారు ఇచ్చే పథకాలకు ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 75,000 కోట్ల రూపాయలు. అది ఆర్బీఐ లెక్కలకు, కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, నిబంధనలను బేస్ చేసుకొని జగన్ గారు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారు. అలాగే జగన్ గారు చేస్తున్న అప్పులు కూడా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే, ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన అప్పులు ప్రజలకు సంక్షేమ రూపంలో అందిస్తున్నారు. ఇలా తెచ్చిన అప్పులను ప్రజలకు జగన్ గారు సంక్షేమ పథకాల రూపంలో పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడు. ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు. రాష్ట్రం శ్రీలంక అవుతుంది, రాష్ట్రం వెనుజులా అవుతుంది, సోమాలియా అవుతుంది, జింబాబ్వే అవుతుంది అని చెప్పుకొచ్చిన మేధావులందరూ జగన్ గారిని విమర్శించారు. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది అప్పులు చేయడానికా, పప్పు బిళ్ళల్లా పంచిపెట్టడానికా అని విమర్శించిన మేధావులు జయప్రకాష్ నారాయణ గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు జగన్ గారిని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల నుండి కాపాడాలంటే జగన్ గారిని గద్దె దించాలి అంటే కూటమికి ఓటు వేయండి అని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు ఈ మేధావులు. అదే కూటమి నుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కొత్తగా ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు. కూటమిలో భాగంగా కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు. ఆ మేనిఫెస్టోకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ తేల్చి చెప్పింది. మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడానికి సంవత్సరానికి దాదాపు 135,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదు. గతంలో పక్క రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక ఇచ్చిన పథకాలను, జగన్ గారు ఇస్తున్న పథకాలకు పేర్లు మార్చి బడ్జెట్ పెంచి జగన్ గారు రూపాయి ఇస్తున్నాడా, నేను 2 రూపాయలు ఇస్తా, జగన్ గారు 2 రూపాయలు ఇస్తున్నారా, నేను 4 రూపాయలు ఇస్తా, జగన్ గారు 5 రూపాయలు ఇస్తున్నారా, నేను 10 రూపాయలు ఇస్తా అంటూ పథకాలకు రేట్లు పెంచుకుంటూ పోయారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏమీ ఇవ్వలేదు, ఏమీ చూపించలేదు. ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఈ పథకాలకు అవుతున్న ఖర్చు 135,000 కోట్ల రూపాయలు. ఈ 135,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తాడు అని ఈ మేధావులు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టోలో అవుతున్న ఖర్చు 135,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తే ఇప్పుడు రాష్ట్రం దివాలా తీయదా, రాష్ట్రం శ్రీలంక అవదా, రాష్ట్రం అప్పుల పాలవదా, రాష్ట్రం వెనుజులా అవదా, ప్రజలు సోమరపోతులు అవరా? ఈ మేధావులు జయప్రకాష్ నారాయణ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నిమ్మగడ్డ రమేష్ కుమారు ఇట్లాంటి మేధావులందరూ చెప్పాలి. ఇప్పుడు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తన పరిపాలనలో రెవెన్యూ లోటే చూపించారు కానీ ఎప్పుడూ సంపదను సృష్టించినట్టు కానీ సంపద మిగిలినట్టు కానీ చూపించలేదు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ మేధావులు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అని ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటే ఎలా నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించినట్లయితే గతంలో అప్పులు ఎందుకు చేశారు? 2014 నుంచి 2019 వరకు 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా. అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి తెచ్చిన 2,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరికి ఇచ్చారో, ఎక్కడ అభివృద్ధి చేశారో ఈ మేధావులు అందులో చెప్పాలి. జగన్ గారు అప్పులు తెచ్చి ప్రజలకు పంచిపెడితే రాష్ట్రం దివాలా తీసినప్పుడు, రాష్ట్రం అప్పుల పాలైనప్పుడు, ప్రజల సోమరపోతులైనప్పుడు అంతకంటే ఎక్కువ రెట్టింపు చేసి సంక్షేమ పథకాలను నేను ఇస్తా అంటున్న చంద్రబాబు నాయుడు గారు అవే పథకాలను చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాష్ట్రం అప్పుల పాలవదా, రాష్ట్రం దివాలా తీయదా, ప్రజలు సోమరపోతులు అవరా? ఈ మేధావులు
ప్రజలకు వివరించి చెప్పాలి. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని తెలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టోకి అదే బీజేపీ దూరంగా ఉంది. కనీసం మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదు. అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలకు తమకు ఎటువంటి సంబంధం లేదు, చంద్రబాబు గారు ఇచ్చే పథకాలకు కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాదు అని బీజేపీ తేల్చి చెప్పేసింది. అంటే ఈ మేధావులకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పథకాలు అమలుకు సాధ్యం కావు అని, చంద్రబాబు నాయుడు గారికి ఉచిత పథకాలు ఇచ్చే అలవాటు లేదు అని, ఉచిత పథకాలు అమలు చేయరు అని, సంక్షేమ పథకాలు అమలు చేయరు అని ఈ మేధావులకు అందరికీ తెలుసు. అందుకే వీళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా చేశారు. 2014లో 600 హామీలతో మేనిఫెస్టోని ఇచ్చారు. మేనిఫెస్టోలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు చెయ్యడు అని ప్రజలకు కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర కూడా లేదు. అందుకనే ప్రజలే ఆలోచించుకోవాలి, ఆలోచించి ఓటు వేయాలి.